ఇక్కడికి 100కి 1000% టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, తెలుసు కదా. హాయ్ తిండిపోతులు, ఈరోజు మనం ఐడియల్ ఫ్లేవర్ కింద చరణ్స్ ఇటాలియన్ మేడ్ పాస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. మనం వెజ్ తీసుకున్నట్టే ఇక్కడైతే పెన్నీ పార్మసారా అంట. పెన్నీ అంటే ఇదిలో ఉండే షేప్ అనమాట. సో దీని ఒకసారి టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్తాను మీకు. ఇప్పుడైతే పెన్నీ పార్మరోజా అయితే వెజ్ది మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. సో పెన్నీ అంటే ఈ షేప్ అనమాట, దీనే పెన్నీ అంటారు. మండుతున్నట్టుంది. డిష్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా. అలాగే టేస్ట్లో కూడా ఇప్పుడు ఇక్కడ గ్రేవీగా ఉంది కూడా, చాలా బాగుంది వెజ్లో. పెన్నీ పార్మరోజాలో మనం ఈ గార్లిక్ రోస్ట్ అయితే వేసుకొని తిన్నాం. ఎలా ఉంటుంది అది కూడా టేస్ట్ చెప్తాను మీకు. ఈ పాస్తాలో ఈ గార్లిక్ రోస్ట్ అనేది వేసుకొని తింటే, యాక్చువల్లీ ఇది ఒక్కటి తినడం కన్నా ఇది వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది కోంబో టైప్ లాగా ఆర్డర్ చేయలేదు, రెండు సపరేట్ ఆర్డర్ చేసుకున్నా కూడా మీరు ఈ రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి ట్రై చేయండి ఇది కూడా. బ్రో పాస్తా అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, సో ఇవన్నీ పెట్టడానికి ఫస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి. దాని తర్వాత నీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? ఈ ఐడియా ఎట్లా వచ్చింది అంటే, ఒక 7 years బ్యాక్ నేను ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళిన, పేరున్న రెస్టారెంట్. ఇప్పటికి కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కానీ నేను వెళ్ళిన బ్రాంచ్ అయితే క్లోజ్ అయిపోయిందంట. యాక్చువల్గా 2017లో నేను అబ్రాడ్ ట్రిప్ వెళ్ళాలి అప్పటికి. సో నా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు నేను పాస్తా ముందు నుంచే, నేను షెఫ్ కాబట్టి నాకు పాస్తా ముందు నుంచే అలవాటు. సో మ్యాక్ అండ్ చీజ్ ఆర్డర్ చేసిన, చీజీ వైట్ సాస్. ఏదైతే నా దగ్గర వెజ్ 120 నాన్ వెజ్ 140 ఉందో, అక్కడ 2017లోనే వెజ్ 350 కొన్నా. 2 spoons తినలేకపోయినా. 350 కొన్నారు. సో దానికి కూడా నేను చెప్తాను రీజన్. అక్కడ 350 కొన్నది 2 spoons తినలేకపోయినా. బాగుందా అంకుల్? సో నాకు డిసప్పాయింట్ అయిపోయి నేను అప్పుడు అనుకున్నా 350 రూపీస్ ఇస్తున్నాడు, అట్లీస్ట్ టేస్టీగా చేయొచ్చు కదా అని అనుకున్నా. ప్లస్ అది మైండ్లో ఉండిపోయింది. ఎక్కడ కూడా మన హైదరాబాద్లో పాస్తా సరైన పాస్తాకి ఎఫోర్డబుల్లో లేదు. పాస్తా బిజినెస్ వచ్చేసి నేను 2021లో పెట్టినా, కానీ నేను స్టాఫ్గా పనిచేసింది మాత్రం 2009 నుంచి పాస్తాలో. సో నేను నేర్చుకుంది ఈ పాస్తా నేను అప్పుడే నేర్చుకున్న పాస్తా ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి పెట్టలే ఇక్కడ. సో నేను ఒక 7-8 ప్లేసెస్లో చేసిన, అక్కడ ఉన్న బెస్ట్ క్వాలిటీ, ఇక్కడ ఉన్న బెస్ట్ క్వాలిటీ అన్ని మిక్సప్ చేసి నేను ఈ మెనూ క్రియేట్ చేసిన అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, పాస్తా పైన ఈయనకి 2009 నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీనిలో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీరు తినేదేమో మిక్స్ సాస్, దాన్ని పింక్ సాస్ అంటారు, మిక్స్ సాస్ కూడా అంటారు బయట. అండ్ మన దగ్గర వచ్చేసి పెన్నీ పార్మరోజా ఇటాలియన్ ఒరిజినల్ నేమ్స్ పెట్టినా. ఎందుకంటే మనం ఇటాలియన్ ఆల్మోస్ట్ 90% మనం చేస్తున్నాం. కొంచెం అక్కడ ఇటాలియాలో వేరే చీజ్ యూజ్ చేస్తారు, నేను వేరే చీజ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే యాక్చువల్ రియల్ చీజ్ యూజ్ చేస్తే అది కేజీఏ 5000 వరకు. ఇక్కడ వెజ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ లో సేమ్. వెజ్ లో మనకి ఎన్ని ఐటమ్స్, 9 ఐటమ్స్ నాన్ వెజ్ లో ఉన్నాయి, కానీ వెజ్ లో మాత్రం 8 ఐటమ్స్ ఉంటాయి. సో ఇది ఒకటి ఏదైతే స్పగెటీ బోలోగ్నీస్ ఉందో అది నాన్ వెజ్ మాత్రమే వస్తుంది, చికెన్ మాత్రమే వస్తుంది. సో మిగతా దాంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్ ఉంది. ప్లస్ మన దగ్గర ఇంకొకటి ఏంటంటే వెజిటేరియన్స్ కి కంఫర్టబుల్ గా సపరేట్ గా కుక్ చేస్తాం. వెజ్ సపరేట్ గా కుక్ చేస్తాం, నాన్ వెజ్ సపరేట్ కుక్ చేస్తాం. ప్లస్ హైజీన్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ హ్యాండ్ టచింగ్ ఏది ఉండదు, ఫిజికల్ కాంటాక్ట్ ఏది ఉండదు. హ్యాండ్ గ్లౌస్ యూజ్ చేస్తాం. చికెన్ కి కూడా స్పూనే యూజ్ చేస్తాం, ఓన్లీ పాస్తాకి మాత్రమే హ్యాండ్ గ్లౌస్ యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ బ్రో. సో బాగా చెప్పారు. అలాగే టేస్ట్ కూడా అందరినీ, యాక్చువల్లీ దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి స్పైసీ నాన్ స్పైసీ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఏమేమి ఉన్నాయి? అఫోర్డబుల్, ఎస్ పాయింట్. ఎఫోర్డబుల్ అది నేను పెట్టడమే ఎఫోర్డబుల్ పెట్టిన. యాక్చువల్గా అట్లా కాదు, ఇప్పుడు నాకు దీంట్లో అన్నింటిలో ఎక్స్పెన్సివ్ ఏది పడుతుందో చెప్తా. క్రీమీ పెస్టో ఏదైతే గ్రీన్ ఉందో దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయాలి, ప్లస్ బేసిల్ యూజ్ చేయాలి. మంచి ఎక్స్పెన్సివ్ సాస్ అనమాట. కానీ మనకి ఇక్కడ కన్వీనియంట్ ఉండాలని వెజ్ 120, నాన్ వెజ్ 140కి అన్నిటికీ ఒక సేమ్ ప్రైస్ పెట్టేసాం. ఇది నా పర్సనల్ ఫేవరెట్, సో అందరూ టేస్ట్ చేయాలని నా ఒపీనియన్. సో అట్లా యాడ్ చేసాను అనమాట మెనూలో. చూసారు ఫ్రెండ్స్, ఇది వెరైటీస్ అయితే. చూసారు కదా పెన్నీ పార్మరోజా, దీనికి ఇంకో పేరు కూడా పింక్ సాస్ అని కూడా అంటారంట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా తిండిపోతులు, ఇక్కడికి 100కి 1000% టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, తెలుసు కదా.